గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. సార్ నేను చెప్పేది అవుట్. నేను క్లాస్ ఎందుకు రాలేదు? అసైన్మెంట్ ఎందుకు రాయలేదు? నోట్స్ ఎందుకు రాయట్లేదు? నేను కాలేజ్ ఎందుకు రాలేదు? స్టాండ్ అప్. Get out of the class. కాలేజ్, ఎంతమంది ఫ్రెండ్స్, ఎంత మంచి టీచింగ్, ఎంత పెద్ద క్యాంపస్, ఎంజాయ్ చేయడానికి చదువుకోవడానికి మాకున్న ఒకే ఒక ప్లేస్. ఇవన్నీ ఉన్న కాలేజ్ని వదిలేసి ఒక స్టూడెంట్కి ఎందుకు ఇలా బంక్ కొట్టాలనిపిస్తే ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు మీద కనిపించే ప్రతి స్టూడెంట్ని ఎదవని మీరు అనుకుంటారు, కానీ మీరు అనుకున్నది నిజం కాదు. అలాంటి వాళ్ళు కేవలం 5% ఉంటారు. కానీ మా దరిద్రం ఏంటంటే మీకు ఆ 5% 100%లా కనిపిస్తున్నారు. నేను ఆ 100 మంది గురించి మాట్లాడలేదు, నాలాంటి 100 మంది గురించి మాట్లాడుతున్నాను. అసలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు ఒక స్టూడెంట్ ఎన్ని కళలు కంటాడో మీకు తెలుసా? అరే ఈవినింగ్ మూవీకి వెళ్దాంరా. ఏ మూవీకి రా? ఏ రారా, ఎప్పుడు ఇంట్లో ఉంటావు? హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. సెంట్రల్కి ఇప్పుడు నేను ఎలా వచ్చేట్రా? నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నావు? ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నావు? Okay students, take down the notes. According to Ohm's law, సార్ డౌట్. after the class, according to Ohm's law, current flowing through a conductor is... సార్ డౌట్ సార్. సార్ Okay students, meet you tomorrow. అసలు ఏమీ చెప్పకుండా ఎలా నేర్చుకుంటాం అనే బాధకు రూపం ఇస్తే అది ఫ్యాకల్టీ కల్లో శాపంగా మారింది. Get out of my class. Out.
ఏంటండి ఎప్పుడు మమ్మల్నే బ్లేమ్ చేస్తారు స్టూడెంట్స్. వాళ్ళ కోసం ఎంతో కేర్ తీసుకుంటే మమ్మల్ని అసలు కేరే చేయరు. ఎంతో ఘోరంగా చూడాల్సిన మమ్మల్ని ఎంత ఘోరంగా చూస్తారు. అసలు ఒక ప్రొఫెసర్ క్లాస్ చెప్పడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? ఎన్నో బుక్స్ రిఫర్ చేస్తాం, ఎంతో నోట్స్ ప్రిపేర్ చేస్తాం, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. వినడానికి మీరు రెడీగా లేనప్పుడు చెప్పడానికి మేము రెడీగా ఎలా ఉంటాం? మీరు అనకండి సార్, క్లాస్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరినీ తప్పుపడడం తప్పు సార్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. ఓ పొలంలో కలుపు మొక్క వచ్చిందని మొత్తం పొలాన్నే పాడు చేస్తారా సార్ మీరు? నువ్వే అంటున్నావు కదా కలుపు మొక్క ఉందని. ఆ ఒక్క కలుపు మొక్క చాలు క్లాస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయడానికి. క్లాస్ అంటే అందరూ ఒకలా ఉండరు సార్, ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ. అందరినీ కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి. కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది, కానీ ఆ ఒక్కడిని చూసి ఇంకో 10 మంది తయారవుతున్నారు. నిజమే సార్, మీరు చెప్పింది కరెక్టే. మాలో కూడా తప్పుంది, కానీ ఆ తప్పుని మీరే కరెక్ట్ చేయండి సార్. దేశ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది, కానీ మా భవిష్యత్తు మీరు చెప్పే పాఠాల్లో ఉంది. నిజమే, మనం ఒకరు తప్పులు ఒకరు ఎత్తి చూపించుకునే కన్నా తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిది. తప్పకుండా సార్. ఒకరి తప్పులు ఒకరు చూపించుకునే ఈ వేళ్ళు కలిస్తే అది ఒక గొప్ప మార్పుకి ఆరంభం అవుతుంది. దానికోసమే మా ఈ ప్రయత్నం.